రేపటి నుంచి జిల్లాల వారీగా గాంధీ భవన్లో రివ్యూ చేయనున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సమీక్షలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా పార్టీ సీనియర్లు పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్ జిల్లాపై రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు కరీంనగర్ జిల్లాపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తన సొంత జిల్లా నిజామాబాద్పై రివ్యూ చేయనున్నారు పీసీసీ చీఫ్. సమీక్షలో డీసీసీ ప్రెసిడెంట్లు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు, పీసీసీ ఆఫీసు బేరర్లు సహా ముఖ్య నాయకులు పాల్గొంటారు. డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పీసీసీ చీఫ్ జిల్లాల రివ్యూ డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. రేపటి నుంచి జిల్లా స్థాయిలో రివ్యూలు నిర్వహించబోతున్నారు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి సమస్యలు కావచ్చు, లోకల్ ఇష్యూస్ కావచ్చు తెలుసుకోవడానికి కార్యకర్తల వాణి కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇక జిల్లా స్థాయి రివ్యూలు ఉమ్మడి జిల్లాల నుంచి సమస్యలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు సంబంధించిన, నేతలకు సంబంధించిన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. రేపు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు గాంధీ భవన్లో మొదలు కాబోతున్నాయి. మొదటిసారిగా పీసీసీ చీఫ్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలను గాంధీ భవన్ వేదికగా నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతోనే ఆయన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి, తర్వాత 4 నుండి 6 గంటల వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయిలోని మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆఫీస్ బేరర్లు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు, కీలకమైన నేతలు, డీసీసీ ప్రెసిడెంట్లు, టౌన్ సంబంధించిన సిటీ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నేతలు కూడా ఈ సమీక్ష సమావేశంలో హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమీక్ష సమావేశానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పుంజుకోవాలన్నా, మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పెరగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏ నేత ఏ స్థాయిలో పనిచేశారు, ఏ స్థాయిలో పనిచేసిన నేతలకు పదవులు వచ్చాయి, పదవులు రాని నేతలు ఎవరెవరు ఉన్నారు, వాళ్లకు రానున్న కార్పొరేషన్ పదవుల పంపకంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపైన ఈ సమీక్ష సమావేశాలు జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది నేతలు దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు నాయకులు ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి పదవులు కూడా తీసుకోలేదు. అంటే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కష్టకాలంలో పార్టీకి కష్టకాలంలో పనిచేసిన నేతలు ఎవరు, వారిని అందరినీ గుర్తించి రానున్న పదవుల పంపకంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ప్రధానంగా కొంతమంది నేతలకు ఇప్పటివరకు పదవులు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను అధిష్టానం గుర్తించి వాళ్లకు పదవులను కట్టబెట్టాలని ఒక దిశానిర్దేశం చేసింది సీఎం రేవంత్ రెడ్డికి. సో అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో చాలామంది నేతలు పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా కింది స్థాయి పదవులు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, జిల్లా స్థాయి పదవులు కావచ్చు, లేకపోతే ఇతర పదవుల పంపకం విషయంలో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఆలోచనతోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమీక్ష సమావేశాలను నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ ఈ బలోపేతం చేయాలన్నా కూడా నేతలకు, కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇచ్చే పనిలో భాగంగానే రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. సో రేపు 3 ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు రేపు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే చాలామంది ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి చాలామంది కార్పొరేషన్ పదవులు దక్కాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, పార్టీ
ప్రభుత్వం ఈ రెండింటిని ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే వచ్చే టర్మ్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలన్నా కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉండాలన్నా కూడా ఇప్పటి నుంచి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి. తెలంగాణలో బీసీ నేతను పీసీసీగా అధిష్టానము ఎంపిక చేసింది కాబట్టి బీసీ సంబంధించిన నేతలను ఒక ఐక్యం చేసే పనిలో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సో రేపైతే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. రేపు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నేతలు సమీక్ష సమావేశం ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి వెళ్ళి 4 గంటల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉండబోతుంది. తర్వాత 4 నుండి 6 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. ఎల్లుండి కూడా మరొక 3 జిల్లాలకు సంబంధించి నేతలతో సమీక్ష సమావేశం ఉండబోతుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ రాజు.